గట్ల ఉలిక్కిపడి లేస్తేవి? ఏదన్నా పీడకాలొచ్చిందా? తెల్లారేసరికి నేను పసుపు గంధి పట్నానికి చేరకుంట ఇన్నే ఉంటే ఎవరన్నా చూసిండ్రంటే నేను ఈడ ఉన్న సంగతి సేటుగారికి చెప్పిండ్రంటే మంచి పేరు మట్లే గలుస్తాది ఓ మైనావతి, మాట వస్తే పరువేముంటాది ఓ మైనావతి, మంచి పేరు మట్లే గలుస్తాది ఓ మైనావతి, మాట వస్తే పరువేముంటాది ఓ మైనావతి. పక్షి ప్రాణాలు నేను తీశానా? నేనంతటి పాపిని కానమ్మా. అయ్యో, నా అడావిడిలో నేను వచ్చాను, కానీ ఇంత ఘోరం జరుగుతుంది అనుకోలేదమ్మా. నువ్వు నీ భార్య కచ్చని ఎడవాసిపోతావురా, ఇదే నా శాపన. అయ్యో, నేనెంత పాపం చేశానే, ఉపకారం చేసిన పక్షులు ఉసురు తీశానే. అయ్యో, మైనావతి నీళ్లు పోసుకుందా? దాని బతుక్కి అది కూడానా? పిల్లలైతే లేరన్న ముంకతోనన్న దాన్ని వదిలించుకుందామనుకుంటే ఇట్లా కూడా వదిలేటట్టు లేదే. దీని సంగతి ఇట్లా కాదు. నువ్వై మన కటికొల్లని రమ్మను పోయే. నువ్వేగాక ఇంకో దరిద్రాన్ని కూడా నా కొడుకు గండాన ఎద్దామనుకుంటున్నావా? నీ ఆటలు సాగనీయనే. మీ కత్తులన్నీ పదును పెట్టుకోండి, ఒక్కటే ఒక్క పని చెప్పుతున్న మీకు చేసుకొని రండి. మైనవాతింటికి మీరంతా పోయి దాన్ని పట్టుకొని కనికరం చూపకుంట దాని తాల పండు కొట్టుకొని రండి. నేను చెప్పిన పని సక్కంగా మీరు చేసుకొని వస్తే మీరు ఏది అడిగినా ఇస్తాను నేను, యాది కొంచుకోండి. చూస్తుంటే కనిపిస్తలేదా వచ్చి నెత్తురుదాగే కషాయంలో పండు కొట్టుకురమ్మని నీ ఎంత పంపితే వచ్చినం. అయ్యయ్యో నేనెంత పాపము చేశాను, అయ్యరో నాదేమి నేరమంటున్నాను. అయ్యయ్యో నేనెంత పాపము చేశాను, అయ్యరో నాదేమి నేరమ
నేను గుణము సక్కని దాన్ని తొలసూరు కడుపుతోని ఎంతో మురిసిపోతూ ఉన్న దాన్ని అయ్యయ్యో నేనెంత పాపము చేశాను అయ్యరు నాదేమి నేరమంటున్నారు అయ్యయ్యో నేనెంత పాపము చేశాను అయ్యరు నాదేమి నేరమంటున్నారు నువ్వు ఎసంటి దానివైతే మాకేంది నీ తలపండు కొట్టుకొస్తే నీ అత్త కోరినంత ధనం ఇస్తానన్నది ఈ కత్తులు నూరుకుంటా ఈ ఆటల్ని కోసుకుంటా మమ్మల్ని ఎంతకాలం ఇట్లే బతకమంటావు ఆ, మా కళ్ళకిప్పుడు నీ ఏడుపులు గీడ్పులు ఏమీ కనిపిస్తలేవు ఈ పొద్దు నిన్ను సంపుడు ఖాయం అన్నా ఈ అన్నలు గిన్నెలు మా తానేం నడవవు నువ్వు నడు ఏయ్ శబ్దం వినిపిస్తలేదా నడు అన్నా ఆగుండ్రన్నా ఓయన్నల్లారా నన్ను చంపాలని మీకంతగా ఉంటే నాదొక్క మాటండి ఎక్కడికో నన్ను తీసుకుపోయి నా పాలమైతే మీరు దియ్యకండి నా ఇంటిలో అన్నల్లారా నా తలపండు కొట్టినరంటే నా భర్తకు అన్నల్లారా నా బొక్కలైనా దొరుకుతాయి లేకుంటే నా స్వామి నేను కనిపించక పిచ్చోడిలో మారి చచ్చిపోతాడేమో మీ తోడ పుట్టిన దాన్ని నీ చెల్లెలినే అనుకోండి కడసారిని కోరుతున్నా నా సిన్ని కోర్కెను తీర్చండి ఎక్కడ కొడితే మనకేందిరా మొత్తానికి మనకు దాని తలపండు కావాలి అంతే కదా అంతే అంతే సరే నువ్వు ఇంత అడుగుతున్నావు కాబట్టి మాకు నీలాంటి ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి నీ మీద జాలిపడి నీ ఇష్టాన్ని కాదంటలేము పద వండుకో ఒరేయ్ ఏమో అనుకున్నాం గాని ఇది మామూలు ఆడిది కాదు మాయలు నేర్చింది దీని ఇంట్లో ఏదో యంత్రబలమో మంత్రబలమో ఉన్నట్టుందిరా ఇక్కడైతే దీనికి ఏమీ కాదని ఇన్నే చంపుమన్నది ఇది ఇక్కడ చచ్చేటట్లేదు దీన్ని అడవికే తీసుకుపోవాలి ఏమైందన్నా ఏం కాలే చెల్లె నువ్వు ఈడ చచ్చేటట్టు లేవు కానీ అడవికి నడవమ్మా అడవే
వెతుకుతూ ఏమి అవునో కడుపులోని చిన్న పేగు ఎంత అల్లల్లాడిపోవును కానలేవా దేవుడా ఏ రాతను రాసిరా ఈ తీరురాలిని ఎంత చిన్న చూపే చూసిరా ఎన్ని పూజలు నీకై చేసినిరా దినమంతా నిన్నే తలుసుకుంటూ బతుకుతుంటిగనా నీ సెల్లెమైనవతి ఊరవతల బాయికాడున్నదంట. పొగడు లేకుండా ఒక్కతే వచ్చి ఇంటికి రాకుండా ఊరవతలున్నదంటే అదేదో నీతి తప్పిన పని చేసిందన్నమాట. దాని ముఖం చూసుడు నాకిష్టం లేదు. అది నా ఇంట్లో అడుగు పెట్టొద్దు. నా అన్న ముందట తలెత్తుకోలేకుండా చేసిన దాన్ని నరికి పోగులు పెట్టిరా. అమ్మా